హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా స్నానం అవి చేసుకుని గుమ్మం ముందు మాప వేసి ముగ్గు వేసుకున్నాను. గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నా. అలాగే ముందు రోజు నైట్ గుమ్మానికి మామిడాకులకు కూడా కట్టేసాము. ఈలోపు మా అబ్బాయి దేవుడి సామాగ్రికి అంతటికి గంధము కుంకుమతో బొట్లు పెడుతున్నాడు. ఇల్లు గుమ్మాలు మొత్తం తుడిచేసుకున్న తర్వాత నేను ఇంకా దేవుడి కోసం 9 రకాల ప్రసాదాలు చేసుకుంటున్నాను. కుడుముల కోసం ముందుగానే బియ్యపు రవ్వతో పిండి ఉక్కబెట్టి పక్కన పెట్టుకున్న. ఈలోపు చల్లగా అవుతుంది అనేసి ఇంకొక స్టవ్ మీద వచ్చేసి రైస్ పెట్టుకున్న. పులిహోర దద్దోజనం కోసం ఇంకొక స్టవ్ మీద వచ్చేసి పరవన్నం కూడా పెట్టేసాను. పరవన్నం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. అలాగే నెయ్యిలో కాజు కిస్మిస్ ప్రసాదాల కోసం వేయించి పక్కన ఉంచుకుంటున్నాను. ఇంకా పులిహోర కోసం ముందుగానే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే రాత్రి శనగలు శనగపప్పు వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టి పక్కన ఉంచుకున్న. గారెలు బూరెల కోసం కూడా పిండిలు రాత్రే రుబ్బి ఉంచేసుకున్నాను. ఇంకా బొంబాయి రవ్వ ప్రసాదం కోసం బొంబాయి రవ్వ వేయించేసుకొని గజ్జికాయలు బూరెల కోసం కొబ్బరి నూనె చేసుకుంటున్నా బెల్లము కొబ్బరితో. ప్రసాదం కోసం ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 2 గ్లాసులు వాటరు 1 గ్లాసు పాలు వేసి మరిగించుకుంటున్నా. ఈలోపు పరవన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా ఒక సైడ్ కొబ్బరి నూనె కూడా అవుతుంది. 4 స్టవ్ల మీద 4 పెట్టేసుకున్నాను. ఇంకా ఇలాచీ కూడా దంచి ఉంచుకున్న ప్రసాదాల కోసము. ఇంకా నానబెట్టుకున్న శనగల్లో కొబ్బరి వేసాను. ఉట్టు శనగలు పెట్టకూడదు అంటారు, అందుకోసం అనేసి. ఇంకా పాలు మరుగుతున్నాయి కదా, బొంబాయి రవ్వ షుగర్ వేసేసి ప్రసాదం అయితే చేసేస్తున్నాను. 1 గ్లాసు బొంబాయి రవ్వకి 1 గ్లాసు పంచదార ఇంకా కాజు కిస్మిస్ కూడా వేసేస్తున్నాం. ఇంకా గీ ఎక్కువే పడుతుంది ప్రసాదంకి అయితేను. ఇంకా నెయ్యి వేసి బాగా కలుపుకొని ఇలాచీ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరి నూనె కూడా రెడీ అయిపోయింది. ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే చాలా బాగా అవుతుంది ప్రసాదం. ఇంకా పరవన్నంలో బెల్లం కూడా వేసేసి కలిపేస్తున్నా. రైస్ ఉడికిపోయింది పాలతో. ఇంకా పచ్చి సలివిడి కూడా కలిపేసిన. బెల్లము నెయ్యి పాలు వేసి కలుపుకున్న. వడపప్పు కూడా వేసి పెట్టేశాను. ఇంకా దద్దోజనం కోసం కొంచెం రైస్ తీసుకుని పోపు అయితే వేసుకుంటున్నా నెయ్యి వేసి. ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కాజు వేసి పోపు వేసుకున్నాను దద్దోజనంకి. అన్నంలో ముందుగానే పెరుగు ఉప్పు వేసి పక్కన ఉంచుకున్నాను. ఈ రైస్లో కూడా ఉప్పు వేసేసుకోమంది. ప్రసాదాలు ఏంటంటే కుడుములు కజ్జికాయలు పులిహోర దద్దోజనం బూరెలు గారెలు శనగలు పోపు వేసి ఇంకా ప్రసాదం క్షీరన్నము ఇంకా పులిహోర కూడా పోపు వేసుకుంటున్నాను. పల్లీలు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇంకా శనగల పోపు వేసి కూడా పక్కన ఉంచేసుకున్నాను. ఇంకా పంచామృతం కలుపుకుంటున్నాను. పాలు నెయ్యి తేనె బెల్లము నెయ్యి పెరుగు వేసి పంచామృతం కలిపేసుకున్నాను. అలాగే పానకం కూడా కలుపుకున్నాను. మిరియాల పౌడర్ ఇలాచీ వేసేసి ఈలోపు చింతపండు పులుపు ఉడికిచ్చేసాను. పులిహోర కూడా కలిపేసుకుంటున్నా. అలాగే గారెలు కూడా వేసేసుకున్నాను. ఇంకా కొబ్బరి నూనెతో బూరెలు వేసుకుంటున్నాను. బూరెలు వేసుకున్న తర్వాత 9 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత దేవుడి దగ్గర రెడీ చేసుకుంటున్నాను. కలశం పెట్టడం కోసం పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఇంకా ప్లేట్ పెట్టి ప్లేట్లో బియ్యం వేసుకున్న 3 గుప్పిళ్ళు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి కలశం చెంబు పెట్టుకొని కలశంలో వాటరు ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షింతలు కాయిన్ ఇంకా పుష్పము వేసి మామిడి కొమ్మలు వేసి కలశం ఏర్పాటు చేసుకుంటున్నాను. కలశం కోసం ముందుగానే బ్లౌజ్ పీస్ మడత పెట్టి పక్కన ఉంచుకున్న. మామిడి కొమ్మ వేసేసి కొబ్బరికాయ కూడా పెట్టి మడత పెట్టుకున్న. బ్లౌజ్ పీస్ కూడా పెట్టేసుకున్న. అలాగే అమ్మవారి ముఖం కూడా పెట్టుకున్న కలశంకి. ఇంకా చీర గాజులు తాంబూలం పెట్టుకున్న అమ్మవారికి.
ఇంకా పువ్వులు కూడా రెడీ చేసి ఉంచుకుంటున్నా అష్టోత్తరాల కోసము. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకుని ఇంకా తోరము మెడలో కట్టుకోవడం కోసం 9 పూసలు దారం వేసి 9 ముళ్ళు వేసి పువ్వులు కట్టి తోరాలు ఇంకా మెడలో కట్టుకోవడానికి లక్ష్మీ కాసు అని రూపాన్ని కూడా అంటారు, అవి వేసి రెడీ చేసి ఉంచుకున్నా. ఇంకా పూజ అంతా రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. దీపారాధన చేసిన తర్వాత పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత కలశ పూజ చేసుకొని ఇంకా తోర పూజ కూడా చేసుకుని వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అష్టోత్తరాలు చదువుకుంటూ. అందరికీ వాయినాలు ఇవ్వటానికి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న గాజులు, పళ్ళు, ఒక్క, కాయిన్స్. లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకున్న నీటితో ఇంకా పాలతోనే పంచామృతాలతో అభిషేకం చేసుకుని అమ్మవారికి మరొకసారి హారతి ఇచ్చేసి ఏకహారతి. అమ్మవారికి అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత కలశ పూజ ఇంకా తోర పూజ చేసేసుకొని అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకొని వరలక్ష్మి వ్రత కథను చదువుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.